అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, పరలోకంలో ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పరిశుద్ధ వర్తమానములు నేను తెలియజేస్తుండగా దేనిని అనేకులకు చేరునట్లు దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్యమును తెలుసుకొని నేను నమ్ముకొని నిన్ను ఆరాధించే బిడ్డలుగా మహిమపరిచే బిడ్డలుగా అనుగ్రహించమని, ఈ వాక్యం చదువుతున్న నాకు మంచి జ్ఞానమును, నీ ఆత్మను, దైవదూతల ఆత్మను, వివేక జ్ఞానమును, తెలివి వివేకమును, బుద్ధిని, జ్ఞానమును, ఆరోగ్యమును, బలం అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకొనుచున్న వర్తమానం ఏమనగా, దావీదు రాసినటువంటి మొదటి కీర్తన మొదటి నుంచి చివరి వచనాల మట్టుకు చదవగా విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసినటువంటి కీర్తనలు మొదటి కీర్తన మొదటి నుంచి చివరి వచనం మట్టుకు చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దావీదు మహారాజు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల మార్గంలో మనం నడవకుండా ఈ రోజులలో అనేకుల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడగును, దుష్టుల సహవాసం చేయవాడు నువ్వు చెడిపోవును అని మనకు పరిశుద్ధ బైబిల్ వాక్యము మనకు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, పాపులతో మనం సహవాసం చేయకుండా, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండకుండా, అపహాసకులు అంటే ఇతరుల మీద అనేకమైన నిందలు కానీ, ఇతరులపైన అనేకమైన అబద్ధ సాక్ష్యాలు కానీ, ఇతరులు హేళన చేసే వారితో సహవాసము చేయకుండా ఉండవలనని ఈ వాక్యం మనకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రభువు ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ లేఖన గ్రంథమును ఎవరైతే ప్రతి దినము ధ్యానిస్తూ ఉంటారో ఆ బిడ్డలు ధన్యులట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథమును ఈ లోకంలో తేవడానికి ఎంతో శ్రమలు అనుభవించి, అలనాడు ఆ యొక్క యాజకులు, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా 40 మంది రాసి ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన వాక్యాన్ని మనకి ఎంతో శ్రమతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఈరోజు అందించబడతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమూర్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మనము ప్రతిదినము ధ్యానించే బిడ్డలమై ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దీనిని ధ్యానించువారట దేవుని దృష్టిలో ధన్యులట. మనం అందరం కూడా ధన్యులమై ఉండాలని మీ అందరికీ క్రీస్తు నామంలో మనవి చేస్తా ఉన్నాను. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును.
దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ప్రతిదినము ధ్యానించే బిడ్డలట నీటి కాలువల యొద్ద మొలిచినటువంటి పచ్చని చెట్టు వలె ఉంటారట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనం అందరికి రావడానికి సుమారుగా 1600 సంవత్సరాల కాలం పట్టింది. 40 మంది ప్రవక్తల ద్వారా ఎంతో శ్రమలతో కూడుకొని విలియం కేరీ ద్వారా అచ్చు ద్వారా మొట్టమొదటిగా అచ్చు ద్వారా ముద్రించబడిన పరిశుద్ధ గ్రంథము ఎన్నో శ్రమలతో, ఎన్నో ప్రాణత్యాగాలతో ప్రాణాలు అర్పించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన మధ్యలోకి తేవడానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించినారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రియ సేవకులారా, ప్రియ దేవుని అంగీకరించిన పరిశుద్ధ సంఘస్థులారా, నేను దేవుని నామంలో మీకు తెలియజేయ వర్తమానం ఏమనగా, దేవుని వాక్యమును ప్రతిదినం మనం ఏ విధంగా అయితే ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనము ప్రతిదినము దేవుని వాక్యము చదువుతూ ప్రార్థిస్తాము ఉంటామో, ఆ రోజు మనమందరం కూడా ధన్యులమని దేవుని దృష్టిలో మనమందరం ధన్యులమని ఈ ప్రియ వాక్యం, దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉన్నది. అదే విధముగా అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మనమట దేవుని వాక్యమును పరిశుద్ధ వాక్యమును ప్రతి దినము ధ్యానిస్తూ ఆయన త్రోవలలో నడుచుకొని ఆయన వాక్యం ప్రతిదినం ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉంటేనట ఆయనలో ధనిలమే కాకుండా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామని ఈ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక దేవుని విశ్వాసులారా, ఈ లోకంలో ఎన్ని రోజులు మనం బ్రతికినను ఏది శాశ్వతం కాదు. గనుక ఈ దేవుని వాక్యమును మనం తెలుసుకొని దేవుని విశ్వసించినట్లయితే మనం అందరం కూడా రక్షించబడే బిడ్డలమై ఉన్నామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే విధముగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు, దుష్టులు అలాగునుండక. ఆపత్కాలంలోనట దేవుని రాజ్యం వచ్చినప్పుడట దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతులు అంటే న్యాయ విమర్శ జరుగునప్పుడట దుష్టులు న్యాయ విమర్శలు ఉంటారట, నీతిమంతుల సభలో పాపులు ఉండరట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా నీతిమంతులమై ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతులతో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. అందుకని మనం ఒక మాట అంటుంటా ఉంటాం, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతున్నది? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనట. మనం నీతిగా బ్రతికినట్లయితే, నీతిమంతులతో మనం సహవాసం చేయి బిడ్డలమై ఉంటే ఆ యొక్క మన ప్రతీది కూడా దేవునికి తెలిసై ఉంటదట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దుష్టులతో సహవాసం చేస్తే అది మనల్ని నాశనానికి దారితీస్తదని ప్రియ దేవుని విశ్వాసి అయిన దావీదు మహారాజు ఈ యొక్క కీర్తన మొదటి పాట ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుల వలె మనం అందరం ఉండాలని ప్రియ యేసు నామములో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అతడు అంటే మనమందరం కూడా ఏ రోజైతే యెహోవా ధర్మశాస్త్రమును మనం సంతోషంతో ఆనందించుతూ విశ్వసిస్తూ ఆరాధిస్తామో అప్పుడు మనం అందరము, మన కుటుంబాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం అందరము కూడా విశ్వసించిన మన అందరి కుటుంబాలు, మన సేవకులు, మనము విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని, అదియుగాక మనం అందరం కూడా ఫలించు అతడు చేయనదంతయు సఫలమగును. మనం ఫలించు చెట్ల వలె ఉంటామని, ఆకు వాడకుండా అంటే ఎండిపోవు చెట్టు వలె ఉండకుండా పచ్చని చెట్ల వలె మనం అందరం కూడా మనకు ఆ సమయమందు దేవుని రాకడయందు మనం అందరం కూడా పచ్చని చెట్ల వలె చిగురీర్చి బిడ్డలుగా దేవుని ధర్మశాస్త్రమును ప్రతిదినం చదువుతూ, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ప్రతిదినం ధ్యానిస్తూ, ప్రతిదినం మనం చదువుతూ, ఈ దేవుని వాక్యంలో ఏమైతే వాక్యం తెలియజేస్తా ఉన్నదో దేవుని మాత్రమే విశ్వసించి, ఆయనను మాత్రమే నమ్ముకొని, ఆయనను మాత్రమే విశ్వసించే బిడ్డలుగా
ఉండాలని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు, నేను దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క జనాంగానికి, ప్రతి ఒక్క విశ్వాసికి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తా ఉన్నాను. మీ అందరినీ దేవుడు ఈ కొద్ది వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనందరినీ ఆయన రక్షణలోకి నడిపించి, ఆయన కృపలో మనందరిని భద్రపరిచి, మంచి ఆరోగ్యమును, బలమును, ఆయన యందు విశ్వాసమును, ఆయన తోడు నీడను మనకందరికిని అనుగ్రహించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రియా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, నీ యొక్క వాక్యమును, నీ యొక్క ధర్మశాస్త్రమును మేము ప్రతి దినము ధ్యానిస్తూ, ప్రతి దినము ఆ వాక్యం ద్వారా మేము నడుచుకొని యేసు ప్రభు అని మా నోటితో ఒప్పుకొని, ప్రియ యేసు క్రీస్తు మా రక్షకుడని మా హృదయమందు విశ్వసించే బిడ్డలుగా, మేము నిన్ను విశ్వసించే బిడ్డలు మా అందరికి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నామంలో ప్రార్థన చేయవారు ఎవరో వారందరూ రక్షించబడతామని వాగ్దానం చేసిన దేవా, ప్రియ యేసు క్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలను, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న బిడ్డలకు అందరికీ, నిన్ను విశ్వసిస్తున్న బిడ్డలకు అందరికీ, నీ సేవకులను, నీ యొక్క విశ్వాసులను బలముగా నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి, నీ సేవలో ఇంకా బహుగా నన్ను, నీ సేవకులను, ఈ లోకంలో ప్రతి ఒక్క సేవకురాలను బహుగా వాడుకోనమని, ఈ వాక్యంలోని మర్మములు తెలుసుకొని నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని మేమందరం విశ్వసించినట్లు మా హృదయములో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, నా ప్రియుడు రక్షకుడునైనా నా యేసయ్య నామములోనే సైన్యములకు అధిపతియగు యెహోవాను అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.